వచ్చి ఇవాళ ఒక గుడ్ థింగ్ చేయబోతున్నాం. ఇయర్ తర్వాత యాక్చువల్గా నా బైక్ అక్కడ ఉండేది. ఇలా వచ్చేటప్పుడు ఈ కార్ అడ్డం వచ్చింది కదా, అదంతా ఖాళీగా ఉంది. కార్ అక్కడ పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కింద. సో ఇలా వెళ్ళినామంటే బండి కనిపించలే, ఫస్ట్ పోయిందనుకున్నా. సో ఇక్కడ ఉంది పరిస్థితి చూడండి. 1 year నుంచి ఇక్కడే ఇలాగే పడేసి ఉంది. అంటే లైక్ ప్లేసెస్ మార్చాము, బట్ స్టార్ట్ చేయడం బయటికి తీయడం అయితే అవ్వలేదు, ఇలాగే ఉంది. కింద కూడా ఆయిల్ లీకేజ్ అయితే చాలా ఉంది. క్లీన్ చేయించాలి అది ఇప్పుడు, లేకపోతే అపార్ట్మెంట్లో గోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత ఘోరంగా ఉందో బైక్. లైక్ ఇక్కడ మొత్తం డార్క్గా ఉంది, అందుకే క్లియర్గా కనిపించట్లా. బట్ మురికి అయితే చాలా చోట్ల ఉంది. మొత్తం పాడైపోయినాయి. కొత్త చైన్ పాకెట్స్, కొత్త క్లచ్ ప్లేట్స్, మొత్తం అన్నీ కొత్త. దీని లోపల ఒక్కటి ఇంజన్ కింద చిన్న హోల్ ఉండడం వల్ల బండి ఇట్లా మూలలో ఉంది. సో ఇవాళ టాస్క్ వచ్చేసి ఇది స్టార్ట్ అయిద్దా లేదా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఏడియన్ స్పో బైక్. ఇవాళ ఈ బైక్ని తీస్తున్నాం మనం ఆఫ్టర్ 1 year. ఆఫ్టర్ 1 year. లోపల ఫ్యూల్ కూడా లేదు, అంటే లైక్ ఊపి చూస్తే అర్థమైపోతుంది. అండ్ 1 year అంటే అస్సలు ఇంపాసిబుల్ అది ఫ్యూల్ ఉండడం. సో ఫస్ట్ వెళ్ళి ఒక 1 liter ఫ్యూల్ తీసుకొచ్చేసి పోద్దాం. పోసిన తర్వాత బైక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళి ఫ్యూల్ తీసుకొద్దాం. మన బైక్ చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉందో. మా హౌస్కి పక్కనే ఒక 200 meters పెట్రోల్ బంక్ ఉంది. క్లైమేట్ అయితే వర్షం పడేలాగే ఉంది. ఇది నా కెమెరాలో టెస్ట్ కాదు, క్లైమేటే అట్లా ఉంది, డల్గా ఉంది ఇవాళ. డిసప్పాయింట్ అబ్బా. ఈ బాటిల్లో కొట్టరంట, ఇంజనల్ బాటిల్లో కొడతారంట. ఇంజనల్ బాటిల్ ఎక్కడి నుంచి తేవాలి నేను? బండి తీసుకోవడానికి స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు వేరే సొల్యూషన్ చూడాలి. దీని లోపల అయితే లైక్ తీయడం కూడా అవ్వదు, మనకి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు దీనిలో పెట్రోల్ కొట్టించుకురావాలి. ఏ బంక్లోకి వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లా. లెట్ మీ ట్రై. బంక్ నెంబర్ 2 దీనిలో కూడా వెళ్ళాడుగా, బాటిల్లో కొట్టమన్నారు. పక్కన ఇండియన్ ఆయిల్ ఉంది, దానిలో కూడా ట్రై చేద్దాం. అది కూడా నో అంటే అయిపోయి. ఆ అమ్మాయిలు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ బాటిల్లో తీసుకెళ్తున్నారు పెట్రోల్. సో ఇప్పుడు నేను అడుగుతా, నాకు ఇవ్వకపోతే ఇదిగోండి వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్తున్నారు బాటిల్లో. యా లెట్ మీ ట్రై. అక్క బాటిల్లో కొడతారా? మనం మన సూపర్ బైక్కి, అదే మన Z900కి ఇక్కడే మనం ఫ్యూల్ ఫిల్ చేస్తాం. XP 95 ఇక్కడ. మనకి దీనిలో నార్మల్ పెట్రోల్ కావాలి. థ్యాంక్స్ అక్క. $95 కొడుతున్నారు అక్క నార్మల్. ఏం చెప్పలా, చాలండి. స్వైప్ ఇచ్చాం బ్రో. ఇప్పుడు 1 liter పెట్రోల్ మన బండిలో పోసి చూద్దాం స్టార్ట్ అయిద్దో అవ్వదో. ఎన్ని ఇల్లు పెట్టేసుకున్నాయో బండిలో మొత్తం. నేను మెన్షన్ చేయలేదు కదా, ఇది ఎక్స్పల్స్ 200T. పాస్ నుంచి నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈజీగా ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని తీస్తున్నా, స్టార్ట్ అవుతుందా అవుదా తెలియదు. పెట్రోల్ తీసుకొచ్చా, బ్రాండ్ న్యూ టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి, లోపల మొత్తం కొత్తది. కింద చిన్న క్రాక్ వల్ల ఇంజన్ ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి ఇంజన్ పాడైపోయింది. ఒకసారి చూడాలి ఏమైందో లేదో. ఇది ఓపెన్ చేసి కూడా చాలా మంచి అయింది. XP 95 పెట్రోల్ ఫస్ట్ టైం దీనిలోకి వస్తున్నా. ఇప్పుడు దాకా దీనిలో ఎప్పుడు పవర్ పెట్రోల్ యూజ్ చేయాల. ట్యాంక్ అంతా ఎంటీ అయిపోయింది, రస్ట్ అవ్వకుండా ఉంటే చాలు.
బండిని ఎక్కడ పట్టుకున్నా నా హ్యాండ్కి మొత్తం మట్టి అయిపోతుంది. ఇది చూడండి, లిటరల్లీ. స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి, అయిద్దో అవ్వదో. అండ్ నాది డిస్ప్లే కూడా పనిచేయట్లేదు. ఆ ఢిల్లీలో సర్వీస్ వాడు దీనిలో వాటర్ పోసి దాన్ని పాడు చేస్తాడు. కమాన్. One hour later. అంతసేపు కొట్టిన తర్వాత స్టార్ట్ అయింది. స్మోక్ అయితే వస్తుంది లైట్గా, బట్ కనిపించట్లేదు. అంటే హాఫ్ బోర్ అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చేయించాలి. చూసారా, జస్ట్ సీట్ని పట్టుకున్నా ఎంత మట్టి వెంటిందో. ఒకసారి దీన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇంజన్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి బయటికి తీసుకెళ్దాం. ఇప్పుడే నేనే ఆపాను ఇంజన్, అదైతే ఆగలేదు. మళ్ళీ ఒకసారి కొట్టి చూస్తా అయిద్దో అవ్వదో. సింగిల్ కిక్. దీని గురించి నేను ఏమేమి ఫేస్ చేశానో ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఎక్స్పల్స్ అని చెప్పి ఊగుతున్నారు. దీనిలో చాలా ఫాల్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను పక్కా దీని మీద నేను ఒక వీడియో చేస్తా. ఎందుకంటే నేను ఫేస్ చేసింది నార్మల్ థింగ్ కాదు. దీంతో చలో ఒక రౌండ్ వెళ్ళేసి దీన్ని క్లీన్ చేసేసి కథం. ఒక ఇంజిన్ ఆయిల్ కూడా ఒక 1 లీటర్ తీసుకొచ్చి పోద్దాం. ఇంజిన్ ఆయిల్ అసలు లేదు, కొట్టేసుకుంటుంది లోపల. డిఫరెన్స్ చూడండి. మురికి ఎంత ఉందో నేను ఇక్కడ చూపిస్తా. హాఫ్ క్లీన్ చేస్తా, హాఫ్ అట్లాగే ఉంచుతా. చూడండి డిఫరెన్స్. ఇది డిఫరెన్స్ అన్నమాట. సబ్స్క్రైబ్. ఇక్కడ కూడా చూడండి, దీని కలర్ నేనే మర్చిపోయా. ఇది క్లీన్ చేయకముందు అలా ఉండేది, క్లీన్ చేసిన తర్వాత ఇలా అయింది. డిఫరెన్స్. మెకానిక్ని ఎతకాలి ఫస్ట్ నేను. ఎవరు సరైన వాళ్ళు దొరకట్లేదు నాకు విజయవాడలో. అలాగే ఇది కూడా చేసేయండి, ఓకే. డిఫరెన్స్ చూడండి. ట్యాంక్ది హాఫ్ ఈ రైట్ సైడ్ది క్లీన్ చేసా. లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత డల్ ఉందో. ఒకసారి అది కూడా హాఫ్ చేసి చూపిస్తా. ఇది షైనీ, ఇక్కడ క్లీన్ అవ్వలేదు. బైక్ అయితే నీట్గానే ఉంది, జస్ట్ మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ లేదు అంతే. ఇది కూడా పీకేస్తాయి ర్యాప్, బోర్ అయిపోయింది నాకు కూడా. బట్ ఇది నాకు చాలా ఇష్టం. కుదిరితే ఇదే మళ్ళీ వేపిస్తా. బండి అయితే చూడండి ఇప్పుడు మెరిసిపోతుంది. జస్ట్ క్లీన్ చేసా, వాటర్ వాష్ చేస్తే ఇంకా షైన్ ఇరక్కొట్టేస్తుంది. దీనిది డిస్ప్లే మొత్తం నీట్గా ఉన్నాయి. దీని లోపలికి వాటర్ వెళ్ళినాయి. దరిద్రుడు ఢిల్లీలో తెలియని చోట రిపేర్ చేయించొద్దు ఎవరైనా. ఒక రౌండ్ బయటికి వేసుకెళ్తా బండిని. బయటికి వేసుకెళ్ళి చూసి వస్తా ఎలా ఉంది ఏంటి దీని కండిషన్. రిపేర్కి అయితే పక్కా పెట్టాలి. ఐ థింక్ ఒక 1 వీక్ షెడ్లోనే ఉంటుంది ఇది. కానీ ఎవరి దగ్గర పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు. విజయవాడలో ఎవరైనా మంచిగా మెకానిక్ చేసేవాళ్ళు ఉంటే, మీకు పర్సనల్గా తెలిసి ఉంటే, మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నాకు షేర్ చేయండి. నేను పక్కాగా వాళ్ళ దగ్గర చేయించడానికి ట్రై చేస్తా. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో క్లాత్. చూడండి ఇది స్కై బ్లూ కలర్. ఇదిగోండి ఇక్కడ కలర్ తెలుస్తుంది చూడండి, లైక్ మింట్ గ్రీన్ కలర్, ఆ కలర్ అనమాట. చూడండి ఇది ఎలా అయిపోయిందో బ్లాక్గా, వేస్ట్ ఇంకా అది. సో దీని సంగతి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఒకసారి బయటకి వేసి కలర్ ఉంది. ఇది అని తెలిసినమ్మటే ఫస్ట్ సైలేస్ వచ్చేసాడు. బైక్ స్టార్ట్లోనే ఉంది. ఒకసారి దీన్ని టెస్ట్ చేయాలి. స్టార్ట్ అయింది.
బాయ్ బాయ్. క్లచ్ చివర్ ఉంది చివర్లో రిలీజ్ అవుతుంది క్లచ్. చూద్దాం ఎక్కడో దగ్గర రిపేర్ ఇచ్చేసేద్దాం. ఫస్ట్ ఒక రౌండ్ వేసి రండి. వావ్, దీంతో నేను ఆల్ ఇండియా రైడ్ చేశాను. దీన్ని తీసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ Z9 తీసిన తర్వాత దీన్ని తీస్తుంటే లైక్ ఇదే ఎగ్జాంపుల్ ఏదో చెప్తా. దీని మీద కూర్చొని తిరిగే వాళ్ళము. ఆటోలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది, కింద కూర్చున్నట్టు ఉంటుంది కదా. సో అదే ప్రాబ్లం అవుతుంది, కింద కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు దీని మీద కూర్చుంటుంటే. సో ఇప్పుడు చూసారు కదా, 1 year తర్వాత స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ అయింది. బండి మంచిదే, కాకపోతే సిటీలోకే హైవే మీద దానికి అంతా లేదు, దానికి అంత సినిమా లేదు. 3 daysలో హ్యాండ్ ఇచ్చింది బ్రో, లిటరల్లీ 3 days. నా ఆల్ ఇండియా సిరీస్ చూస్తే మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 3rd day or 4th day దాని పని అయిపోయింది అక్కడే. అక్కడ నుంచి ఎన్నిసార్లు చేపించినా ఇంకా మళ్ళీ అది రిపేర్ అవ్వట్లేదు. ఇదిగో శైలేష్ వస్తున్నాడు somewhere here. So that's it for today guys. So if you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike. సబ్స్క్రైబ్ చేయొచ్చు అన్న. పురాణ ఉంటాయి మనకు పెట్టుకుంటే.